ఈరోజు లెజిస్లేటర్ పార్టీ సమావేశం జరిగింది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి 5 సంవత్సరాలు జరగబోయే పాలన కార్యాచరణ పైన ఒక క్లారిటీ ఇచ్చారు. తప్పకుండా ఆదర్శవంతంగా రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం చూసేటట్టుగా ఒక ఆదర్శవంతంగా పనిచేస్తామని చెప్పి చాలా పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. మాటలో స్పష్టత ఉంది. రాష్ట్ర శ్రేయస్సుగా పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా రాష్ట్రమే సర్వస్వంగా, రాష్ట్ర అభివృద్ధి సర్వస్వంగా, రాష్ట్ర ప్రజల ప్రగతి సర్వస్వంగా పనిచేయడానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. గుడివాడ గురించి స్పెషల్ మీటింగ్ కాదండి ఇది. మేమందరం చంద్రబాబు నాయుడు గారిని నాయకుడి కింద ఎన్నుకుంటమే ధ్యేయం బేసికల్లీ. దాని గురించే మేము ఇప్పుడు దాకా వర్క్ చేసాం. ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. బాబు గారు కూడా మాకు దిశానిర్దేశం ఇచ్చారు. చాలా స్పష్టంగా మనకు అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయబోతున్నాం, మీరందరూ కూడా రెడీ అవ్వండి చెప్పారు. సో దాని ప్రకారం వెళ్తాం. కొడాలి నాని మా నాయకుడు కాదని చెప్పేసి గుడివాడ ప్రజలందరూ స్పష్టంగా చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే చీకొట్టారో అదే రేంజ్లో గుడివాడ ప్రజలు కూడా కొడాలి నానిని తప్పించారు. ఇంకా ఆయన గురించి మాట్లాడుతాం అనవసరం, ఆయనతో డిస్కషన్ అనవసరం. మనం మా గుడివాడ అంతా అభివృద్ధి చేసుకుంటాం అనేది ఒకే జయంతి కింద పనిచేస్తూ ఉంటాం. ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారంటే 3 పార్టీలు కలిసి ఏకపక్షంగా ఎన్నుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు అదేవిధంగా అభివృద్ధి కావాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అనేది కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తు చాలా బాగుంటుంది, ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధి పూర్తిగా 100% జరుగుతుందండి. ఎన్డీఏ కూటమి సమావేశం ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోవడం జరిగింది. అలాగే గతంలో కని విని ఎరగని రీతిలో ఎప్పుడు కూడా లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలంతా ఎంతో నమ్మకంతో మనని 164 సీట్లు గెలిపించడం జరిగింది. కాబట్టి మనము సేవకులము, మనము బాధ్యతతో పనిచేయాలి. ఎంతో నమ్మకంతో రాష్ట్ర ప్రజలంతా ఓటేయడం జరిగింది. కాబట్టి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాలన చేయాల్సి ఉంటుంది. అలాగే జరుగుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఊరందరూ కూడా రిచ్ అయ్యే కార్యక్రమాన్ని మేము ఖచ్చితంగా చేసుకొస్తాము. అదేవిధంగా కక్షపూరిత రాజకీయాలు మాతో ఉండదు. మంచి పరిపాలన ఇస్తాము. యూత్ అందరికి కూడా మంచి జాబ్స్ క్రియేట్ చేస్తాము. అదేవిధంగా చూసారంటే రాష్ట్రం చాలా అప్పులో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా లోటుపాట్లన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకొని ఆర్థికంగా కూడా మన రాష్ట్రం మంచిగా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేటట్టుగా అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రణాళికలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనకు మంచి రోజులు ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తోంది రాముడి పరిపాలన మళ్ళీ కావాలని. రేపు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పుడే శాసనసభ ఎన్డీఏ పక్ష నేతగా శాసనసభకి ఆయన ఎన్నుకోవడం జరిగింది 3 పార్టీలు కలిసి. రేపటి నుంచి ఒక జనరంజకమైనటువంటి పరిపాలన సాగబోతోంది. ఇప్పటికే చాలామంది దుష్టులు ఏదో దాడులు చేస్తున్నారు, అవి ఇవి అని చెప్పి కూడా మాట్లాడారు. వాటన్నిటిని కూడా నివారించే విధంగా లా అండ్ ఆర్డర్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో వాళ్ళు ఏదైతే దుష్ట పన్నాగంతో దుర్మార్గంగా వ్యవహరించారో అలాంటి వాటికి చోటు లేకుండా ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఆనందంగా జీవించడానికి అవసరమైనటువంటి ప్రణాళికలు రేపటి నుంచి పడబోతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఏ విధంగా సొంతం చేసుకుందో అదే సందర్భంలో అద్భుతమైనటువంటి పాలన కూడా అందించబోతోంది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దగ్గుపాటి పురంధేశ్వరి గారు కూడా ఒక స్పష్టమైన మెసేజ్ని ఈ వేదిక నుంచి ఇవ్వడం జరిగింది. మంచి పరిపాలనతో పాటు ఎవరి మీద కక్ష సాధింపులు ఉండవని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా చంద్రబాబు గారిని మళ్ళీ దీవించే విధంగా వారందరూ కూడా సిద్ధమవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. బాబు గారిని ఎన్నుకున్నామండి. రేపు పరిపాలన ఎలా చేయాలా, మేము ఎలా సేవ చేయాలని గురించి బాబు గారు దిశానిర్దేశం చేశారు. డెఫినెట్గా గెలిచిన 164 మంది ప్రజాసేవలో నిమగ్నమై ప్రజల కోసం పనిచేస్తాం. ఒక బాధ్యతాయుతమైన మెజారిటీనిచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతీకారాలు లేకుండా ఈ 5 సంవత్సరాలు ఏదైతే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కొరబడిందో, అశాంతి కొరబడిందో వాటన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తూ
రేపు ఉదయం జరుగుతున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పరిపాలన ఉండబోతుందని చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, కూటమి అభ్యర్థులుగా మేమందరం కూడా మొన్న ఎన్నికల్లో గెలిచి ఈరోజు కూటమి శాసనసభ పక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవటం, రేపు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన ముందుకెళ్తున్నారు. ఈరోజు క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు అనేక రకమైనటువంటి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం కోల్పోయిన ఈ 5 సంవత్సరాల భవితవ్యాన్ని మళ్ళీ ప్రజలందరికీ కూడా తీసుకుని వచ్చి ప్రజలందరికీ కూడా మేలు చేసేలాగా చేయాలి అని చెప్పి దిశానిర్దేశం చేశారు. ఆయన చూపించినటువంటి బాటలో మా ఈ కూటమి అభ్యర్థులు అందరం కూడా ముందుకు వెళ్తామని తెలియజేసుకున్నాం. ఏకగ్రీవంగా ప్రజారంజకమైన పరిపాలన అందించుకున్న చంద్రబాబు గారిని నాయకుడిగా ఎన్నుకున్నాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకత్వం కింద రాష్ట్రాన్ని ప్రగతి పందాల్లో నడిపించడం కోసం ఒక కార్యాచరణతో ముందుకు సాగాలి. పేదరికంలో మగ్గిపోతున్న ప్రజల్ని పైకి తీసుకురావడం కోసం, అధోగతి పడిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడం కోసం, నిరుద్యోగాన్ని తొలగించడం కోసం కార్యాచరణతో ముందుకు సాగాలని నమ్మకంగా ఆయనకు అప్పచెప్పారు. తప్పకుండా అది సాధ్యం. ఒక విజనరీ, ఒక దూరదృష్టి కలిగిన నాయకుడి సారథ్యంలో మంచి ప్రగతి రాష్ట్రం సాధించాలి. తెలుగు జాతి గర్వకారణంగా ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. సభాపక్ష నేతగా గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారిని 3 పార్టీలు కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకపక్షంగా ఎన్నుకోవడం జరిగింది. ఒక అనుభవశాలి, ఒక శక్తి పవన్ కళ్యాణ్ గారి స్వయంగా చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. మేధావి మోదీ గారి ఆశయాల్ని మూడింటిని తీసుకొని ఒక త్రివేణి సంగములా చెప్పడం కూడా జరిగింది. రాష్ట్రాన్ని అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, రెండు కళ్ళుగా చేసి చూపించాలని, ముఖ్యంగా రాష్ట్రానికి క్యాపిటల్ లేదనేసి 10 సంవత్సరాలుగా చెప్తున్నారు. అమరావతిని క్యాపిటల్గా చేయడం, అదేవిధంగా పోలవరాన్ని పూర్తి చేయడం, ఇంకా రాష్ట్రంలో విమానాశ్రయాలు అయితేనేమి, రైల్వే జోన్లోనైతేనేమి, అన్నిటి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్లు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ప్రతి జిల్లాకు ప్రాతినిధ్యం వహించే విధంగా, ప్రాముఖ్యత చేసే విధంగా చేయాలనేసి కూడా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అక్కడ ప్రపంచ దేశాల్లో మెచ్చుకునే విధంగా విశాఖను కూడా అభివృద్ధి చేస్తాము. లోపల మీటింగ్లో జనరల్గా మనం అధికారానికి వచ్చాము. లోకేష్ గారు పవన్ గారు ప్రపోజ్ చేశారు చీఫ్ మినిస్టర్గా, దాన్ని పురంధేశ్వరి గారు సమర్థించినారు. మన భవిష్యత్తు చేపే కార్యక్రమాలు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోవాలా. ఇప్పటికే నష్టపోయింది రాష్ట్రంలో, ఏ వనరులు కూడా లేవు. మనకు రావాల్సిన పోలవరాన్ని గురించి మాట్లాడారు. మనం పేద ప్రజలు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధానమంత్రి అదేవిధంగా కేంద్రాన్ని కూడా మనం సమర్థిస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక రాష్ట్రంలో దేశంలో ఒక వెలుగుతూ ఉంది. కాబట్టి మనం మోడీ గారితో కలిసి రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఎక్కువ చెప్పారు. మీటింగ్ వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్డీఏ శాసనసభ్యులందరూ కూడా శాసనసభాపక్ష నాయకుడిగా, ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన రేపొద్దున కూటమి సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది రాష్ట్రంలో చారిత్రాత్మకమైన రోజు. రేపటి నుంచి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాపాలన అఫీషియల్గా కొనసాగుతుంది.